హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హిమ. వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను ఈరోజు మే నెల రాశి ఫలాలు చెప్తున్నానండి. ఇది మే మంత్కి చెప్తున్నాను. ఇప్పుడు నేను చేసే రీడింగ్ సింహరాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి ఈ మే మంత్ ఎలా ఉంటుంది తెలుసుకుందామా? లియో అండి, లియో జొడాయిక్ సైన్. చెప్పండి యూనివర్స్, సింహరాశి వాళ్ళకి మే మంత్ ఎలా ఉంటుంది చెప్పండి. సింహరాశి వాళ్ళకి ఈ మే మంత్ ఎలా ఉంటుంది చెప్పండి యూనివర్స్. ఓకే, సో సింహరాశి వాళ్ళకు కూడా సేమ్ ఈ టూ కార్డ్స్ వచ్చాయా, లైక్ కర్కాటక రాశి. ఓకే, ఇంకొక వన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్. సింహరాశికి ఎలా ఉంటుంది ఈ మే మంత్ అంతా? సింహరాశికి మే మంత్ ఎలా ఉంటుంది ప్లీజ్ చెప్పండి యూనివర్స్. సింహరాశికి మే నెల ఎలా ఉండబోతుంది? ఒక కార్డ్ ఇవ్వండి సింహరాశికి మే నెల. ఓకే, ఇచ్చేసింది యూనివర్స్. వావ్, సూపర్. ఓకే, ది ఎండ్ ఆఫ్ ది డెక్ హీరోపెంట్. ఓకే, మీకు మీరు ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళు ఉంటే మీకు పెళ్ళి అవుతుంది అండి. మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజెస్ అవుతుంది. మీ లైఫ్లోకి ఒక ఎంపరర్ లాంటి పర్సన్, ఒక డిగ్నిఫైడ్ పర్సన్ రాబోతున్నారు. అమ్మాయి అయితే తను కూడా ఒక డిగ్నిఫైడ్ పర్సన్ రాబోతుంది. మీకు ఏదైతే కోరిక ఉందో మీరు మీ సోషల్ పరంగా అంటే అందరి అందరి మన్ననలతో అంటారు కదా, అప్రూవల్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ సొసైటీ. మీ సొసైటీ ఒప్పుకునే విధంగా మీకు పెళ్లి జరుగుతుంది. సో మీకు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా జరగబోతోంది. ఇది నాకు అనిపిస్తుందండి. ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్స్ అయితే మీకు కూడా మీరు మనీ పరంగా కూడా చాలా అభివృద్ధి చెందబోతున్నారు. మీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. మీరు ఉన్నత స్థానంలో ఉంటారండి. మీరు ప్రొఫెషనల్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ప్రొఫెషనల్ పరంగా కూడా చాలా బాగుంది. చెప్పండి యూనివర్స్, ఈ 3 కార్డ్స్కి యాక్చువల్గా క్లారిఫికేషన్స్ కూడా అవసరం లేదు, బికాజ్ మీకు అంత మంచి రీడింగ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ ఫర్ లియో జొడాయిక్ సైన్ పీపుల్. సింహరాశి వాళ్లకు చాలా బాగుంది. ప్లీజ్ ఓకే, అయినా కూడా మనం క్లారిఫికేషన్ తెలుసుకుందాము ఈచ్ కార్డ్స్కి. చెప్పండి యూనివర్స్, వై ద 9 ఆఫ్ పెంటకల్స్ హియర్. 9 ఆఫ్ పెంటకల్స్ ఎందుకు, కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. ఓకే, 9 ఆఫ్ పెంటకల్స్. ఓకే, మీరు చాలా హార్డ్ వర్క్ చేశారండి. దట్ ఈస్ పేయింగ్ ఆఫ్. ఇప్పుడు మీకు అది యూజ్ అవుతుంది. దట్ ఈస్ పేయింగ్ ఆఫ్. సో మీకు డబ్బుల పరంగా కూడా మీ హార్డ్ వర్క్కి మీకు యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది రిజల్ట్. ఓకే, చెప్పండి యూనివర్స్, ఎందుకు 9 ఆఫ్ కప్స్ ఇక్కడ? 9 ఆఫ్ కప్స్ ఎందుకు చెప్పండి. 9 ఆఫ్ కప్స్, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 9 ఆఫ్ కప్స్. సారీ అండి, కింద ఉన్నాయి కోడ్స్. ఇంకోసారి అడుగుతాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 ఆఫ్ కప్స్. ఓకే, మీరు ఎదురు చూస్తున్నది ఏదో రాబోతోందండి. మీరు ఎదురు చూస్తున్నది పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు ఇంతకాలం నుంచి ఏది వెయిట్ చేస్తున్నారో ఆ కోరిక మీకు నెరవేరబోతోంది. ఓకే, ఒకవేళ మీరు మీ పర్సన్స్కి దూరం అయి ఉండింటే, ఇంతవరకు సపరేషన్లో ఉండింటే, మే నెలలో మీ కోరిక నెరవేరబోతోంది. ఇన్ కేస్ సపరేట్ అయిన పీపుల్స్ గురించి చెప్తున్నాను, మీ కోరిక నెరవేరబోతోంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ద క్లారిఫికేషన్ కోడ్ ఫర్ ఎంపరర్. ఎంపరర్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. ఎంపరర్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. లియో రాశి వాళ్ళకి ఎంపరర్ కార్డ్ ఎందుకు, క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ఎంపరర్ కార్డ్. 2 ఆఫ్ కప్స్ చూసానండి. మీరు సపరేషన్లో ఉండింటే మీరు దగ్గర కాబోతున్నారు. ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. మీకు ఒక ఫేస్ అయిపోతుంది అండి. ది వరల్డ్ వచ్చింది. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. సో
ఫర్ నౌ మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు. వెరీ సూన్ ఎండ్ ఆఫ్ దిస్ మే మంత్ ఎండ్ అయ్యే లోపల మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఓకేనా అండి? మీకు సింహరాశి వాళ్ళకి ఈ మే మంత్ చాలా అంటే చాలా బాగుందండి. వెరీ పాజిటివ్ రీడింగ్. ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అండి. లియో పర్సన్స్, మీకు చాలా బాగుంది ఈ మే మంత్. ప్రొఫెషనల్ పరంగా, రిలేషన్షిప్ వైజ్, ఒకవేళ కెరీర్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్. ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.